ముందు ఆశీర్వదించవలసింది నేను కాదమ్మా, ఈ పెళ్లింత ఘనంగా జరిపించిన ప్రభు అన్నయ్య. అమ్మా సంతోషంగా ఉండండి. అలాగే సాగరన్నయ్య ఆశీర్వాదం కూడా తీసుకోండి. నా కొడుకు పని ఒత్తిడి వల్ల ఈ తల్లిని చూడ్డానికి ఆలస్యంగా రావచ్చేమో కాని తన ప్రాణమైన చెల్లెలి పెళ్లికి మాత్రం రాకుండా ఉండలేడు. అప్పుడే తెలిసింది వాడు ప్రాణాలతో లేడని. అమ్మా, సాగరనే లేడమ్మా. అమ్మా, సాగర్ తన ఆఖరి మాటగా నీకు విషయం తెలియకూడదని చెప్పాడు. అందుకే నీ దగ్గర దాచాను. నన్ను క్షమించమ్మా. లేదయ్యా, నిజం తెలిస్తే ఈ పిచ్చి తల్లి తట్టుకోలేదని తనన్న లేడని తెలిసినా ఉన్నట్టు నటిస్తూ ఈ ఫోటోని దగ్గర పెట్టుకుని ఇదెంత చిత్రవద అనుభవించిందో. ఏ సంబంధం లేకపోయినా ఆ బాధ్యత తీసుకోవడమే కాకుండా ఈ తల్లి మనసు బాధపడకూడదని నిజాన్ని నీలోనే దాచుకొని నువ్వెంత నరకం అనుభవించావో నాకు తెలుసు. ఇదిగో వీడు కాని వీళ్ళు కాని నేను బాధపడకూడదని ఎంత తపన పడ్డారో నాకు బాగా తెలుసు. నా బిడ్డ పోతూ పోతూ నాకే లోటు రాకూడదని మీ అందర్నీ నా దగ్గరికి చేర్చాడు. నిజంగా వాడున్నా తన చెల్లెలి పెళ్లి ఇంత ఘనంగా జరిపించేవాడు కాదేమో. వాడి రూపం లేదు కాని నా సాగర్ నా కళ్ళ ముందే ఉన్నాడు రా. అమ్మా, నీకు ఒక్క కొడుకే కాదు, జగ్గునే పెద్ద కొడుకు కూడా ఉన్నాడు. అన్నట్టు శోభన విషయం మర్చిపోయాను. శోభనవా? ఎవరికి? నాకు పెళ్లి జరిపించిన బోడి పంతులకి. ఎక్స్క్యూజ్ మీ సార్, వి ఆర్ ఫ్రమ్ హౌస్ కీపింగ్. అక్కడ కాదు, ఇటువంటి. సార్, మీరు మగ పెళ్లి వారి తరఫున ఆడపిల్లి వారి తరఫున? నేను పెళ్లి కూతురు అన్నయ్యని. మీ చెల్లెలు చాలా అదృష్టవంతురాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అరే కమల్, బాసు ఇన్నాళ్ళు ఎక్కడ తప్పేవా అన్న? అవునవునే బాసు, చెడు మార్గంలో నడుద్దాం అనుకున్నాను. నాకు మంచి పని అప్పచెప్పి మంచి మార్గంలో నడిపించారు. అమ్మకి ఆపరేషన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ జాబ్ దొరికితే వెంటనే జాయిన్ అయిపోయాను. అవును, ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? మన సునీతేనా? వాట్ ఏ గుడ్ న్యూస్. చాలా బాగుంది. ఇక్కడ కూడా వచ్చేసారా? నీకోసం ఎక్కడికైనా వచ్చేస్తాను. పెళ్లి చేశావు, మరి మన పెళ్లి ఎప్పుడు? హలో, మన పెళ్ళేంటి? మా పెళ్లి. నీ పెళ్ళా? అది సుత్తా. ఇవాళ మావ చేసుకోబోయేది నన్నో నిన్నో తేలే వరకు ఈ శోభనం జరగనివ్వను. అవునే, అది తేలికి శోభనం. మీది ఇప్పుడు అప్పుడే తేలే వ్యవహారం కాదు గాని ముందు శోభనం కరిచేయండి, పెళ్లి తర్వాత చేసుకుందరు గాని. నిన్ను ఆగండి. చెల్లెమ్మలు వచ్చేసారు, ముందు రోడ్డు మూసుకుని అందరూ బయటికి పోతండి. రారా, వేళపాల లేదురా సెకండ్ ఇవ్వడానికి. హోటల్ అంతా ఊగిపోవాలి ఆడబిడ్డ. తప్పవే, నేనిచ్చిన బుక్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం ప్రొసీడ్ అయిపో. ఓకే బాసు, ఒక విషయం మర్చిపోయాను. ఏంట్రా? శోభన గదిలో వీడియో పెట్టలేదు. జగ్గు నాన్న, నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట. అంతకంతకి బ్రెయిన్ కుదించిపోతుంది. అబ్బే కష్టం. మీరిద్దరు వెళ్ళి ఇంట్లో బాసు, ఆ లిఫ్ట్ లో సిఏ భూషణ్ గారు ఉన్నాడు. ఇప్పుడు కానీ మనం చూసాడా ఒక్కలు దోస్తాడు. మావా, ఆ పక్కన ఉన్నాడు చూడు, అచ్చమ్మ మూగాళ్ళ ఉన్నాడు. మూగాళ్ళ ఏంటి? మూగాడే మాట్లాడుతున్నాడు. చేతిలో సెల్లు, సూటు, బూటు. శ్వేత, వీడా భూషణ్ గారితో కలిసి ఉన్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. పద. శ్వేత, వెంటనే మనం ఫారెస్ట్కి వెళ్ళాలి. చూసావా పెద్దయ్య,
అంజుగాడు ఎలాంటోడు? అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? 4 ఏళ్ల క్రితం స్పృహ తప్పి అడవిలో పడిపోయి ఉంటే తీసుకొచ్చి మాలో ఒకటిగా పెంచాం. ఎంత దూరానైనా గురు శిశు కొట్టగల గొప్పోడు మా మూగోడు అనుకున్నాం, కానీ ఆడి వెనకాల ఇంత కథ ఉందని మాకు తెలియనే లేదయ్యా. సాగర్ ఫోటో ఇందులో ఎలా వచ్చిందో నేను చెబుతాను. నాకు నేను చంపిన జంతువుల ఫోటోలు, మనుషుల ఫోటోలు జ్ఞాపకంగా దాచుకోవడం అలవాటు. అర్థం కాలేదా? నీ ప్రియమైన తమ్ముణ్ణి నేనే చంపాను. ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవర్, ఆ లారీని ఫాలో అవ్వు. సార్ స్టాప్, కమాన్, గెట్ అవుట్. దిగండి, దిగండి. ఏం సార్, ఏమైంది? లారీలు ఎందుకు ఆపారు? లారీని చెక్ చేయాలి. కమాన్, ఓపెన్ ఇట్. అలా వాణ్ణి కొట్టి కొట్టి చంపేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాను. రేయ్, నీ తమ్ముడే కాదరా, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అడవిలో ఖరీదు గల ప్రతి జంతువుని లారీలో ఎక్కించేశాం. అవి బార్డర్ దాటే టైంకి గూడెంలో మనిషిని వాడే మిగలడు. శ్వేత, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ లారీ లాపే. అలాగే. మా మామ హంతకుడని కోర్టులో దొంగ సాక్ష్యం చెప్తావా? అదే కోర్టులో నీ చేత నిజం కక్కిస్తారా?
చెప్పరా టైగర్, ఆంటీని ఎక్కడ షూట్ చేద్దాం? ఇక్కడ, ఇక్కడ. I'm a genius, but very dangerous. Tiger! నేను చెప్పేది వినండి. నోర్మోయ్, నేనేమన్నాను? మగాడన్నాక 36 పనులుంటాయి. అన్ని నీకు చెప్పాలా? పాప పుట్టే వరకు అన్ని చెప్పే చేశారుగా. రాత్రి మా డాడీ ఫోన్ చేసినప్పుడు కూడా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. డాడీయా ఆవకాయ జాడియా, మీ బాబు గురించి నా దగ్గర ఎప్పుడు మాట్లాడుకో. అప్పట్లో మీరు పెళ్లి ఒప్పుకోలేదుగా. ఇప్పుడు 4 రాళ్ళు వెనకేసానక అల్లుడు అల్లుడు అని వాడికి ఇల్లుడు. మా డాడీ గురించి ఎవరంటే నేను ఊరుకోను. రే ప్రభు, దాన్ని ఎందుకు అలా తిడతావు? నీకేం తెలుసు, నువ్వు ఊరుకోమ్మా. దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నేనేమడిగాను అత్తయ్య? టౌన్ తీసుకెళ్లి సినిమా చూపించమన్నాను. ఇవాళ సినిమా అంటావు, రేపు సినిమా అంటావు. పాప ఎడుస్తుంటే అలా నిలబడ్డామే. లోపలికి తీసుకెళ్ళి బాలిపో. ఇదిగో గ్లామర్ పోతుందని డబ్బా పాలు పట్టుకో. దీనికి పళ్ళు వస్తున్నాయి. మా బాధ మీకే తెలుస్తుంది. ఇస్తాను అన్ని మీ బాబు బుద్ధిలో వచ్చి. నేను 4 లారీలు లోడ్ ఎత్తాను. నేను 8 ఎత్తాను రా. టిఫిన్ అయిందా? లేదురా, మీ వదినతో గొడవైంది. రే అమరాజు, టిఫిన్ పట్టరా బాస్కి. నీకోసం పెసరట్టు అట్టుకొచ్చా మావా. ఏమే, నాకు పెళ్ళైనా నన్ను వదలవా? ఈ జన్మ కొదలను ఏదో ఒక రోజు అక్క నేను సాపాదిండుతో బయటికి నెట్టకపోదా నేను కమ్ముకోపోతానా? ఏమిటి వదిలేస్తుంది.